నమస్తే, వెల్కమ్ టు ఆయుర్మేగా హెల్త్ వరల్డ్. చాలా మందికి ఆయుర్వేదం గురించి చాలా రకాల అపోహలు ఉంటాయి. వాటిని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నరసింహాచారి బిఏఎంఎస్. వారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నానండి. డాక్టర్, చాలా మందికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి చాలా రకాల అపోహలు అనేవి ఉంటాయి. మెడిసిన్స్ యూజ్ చేస్తే బాడీ వేడి అవుతుంది అనేది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం డాక్టర్? అందరికీ నమస్కారం. మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న. దీనివల్ల ఆయుర్వేదం మీద ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. వాటన్నిటిని తొలగించడానికి మనం ప్రయత్నం చేద్దాము. సో ముందుగా చెప్పేది ఏంటంటే, ఈ ఆయుర్వేద వైద్యం అనేటువంటిది ఒక మన మానవుని యొక్క కానీ జనరల్గా ఒక ఆరోగ్య వైద్యానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి విజ్ఞాన శాస్త్రం ఈ ఆయుర్వేద వైద్యం అనమాట. ఇవాళ రేపు ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి సిచ్యువేషన్లో మీరు చెప్పినట్టుగా ఈ ఆయుర్వేదం మీద అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. ఏంటంటే, ఈ ఆయుర్వేద మందులు వేడి చేస్తాయని, తర్వాత వీటితోటి చాలా తీవ్రమైనటువంటి ఆహార నియమాలు పాటించాలని, తర్వాత ఈ ఆయుర్వేద వైద్యంలో వాడేటువంటి మందులు, ఈ ఆయుర్వేద మందుల వల్ల మన వ్యాధులు చాలా సుదీర్ఘకాలం పాటు వాడితేనే కానీ తగ్గవు అని, ఇటువంటి అపోహలు ఉన్నాయన్నమాట. మొట్టమొదటి అపోహ ఏంటంటే వేడి చేస్తుంది అనేటువంటిది. ఆయుర్వేద మందులు వాడితే వేడి చేస్తుంది అనేది. ఈ ఆయుర్వేద మందులు అసలు వేడి చేయటం అనేటువంటి కాన్సెప్ట్ ఏమిటి అంటే, మన శరీరంలో ఎప్పుడైతే హైడ్రేషన్ అంటే నీటి శాతం తగ్గినప్పుడు జరిగేటువంటి పరిణామం వేడి చేయటం. దీనిలో ఏంటంటే కళ్ళ మంటలు, మూత్రంలో మంట రావటం, చర్మం పొడిబారినట్టు ఉండటం, నోరెండిపోయినట్టు ఉండటం, ఇదంతా ఏంటంటే మన శరీరంలో నీటి శాతం తక్కువ అవ్వటం వల్ల జరిగేటువంటి పరిణామాలు. సో దీనికి ఆయుర్వేద మందులు వాడటం వల్ల జరిగేటువంటి సంబంధం ఏమీ లేదు. ఇదేంటంటే ఆయా వ్యాధి అనుసారంగా, ఆయా కంప్లైంట్ అనుసారంగా మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గినప్పుడు, అంటే ఈ యొక్క జీర్ణ ప్రక్రియ, మెడిసిన్స్ వేసుకోవటం వల్ల ఉండేటువంటి ఏదైతే మెడిసిన్ అసిమిలేషన్ అయ్యేటువంటి దానిలో ప్రక్రియలో భాగంగా ఈ యొక్క వాటర్ శాతం తగ్గుతుంది. దాన్ని మనం మళ్ళీ మంచినీరు, లిక్విడ్ ద్రవ పదార్థాలు, మజ్జిగ, పాలు ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్గా తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఈ వేడి చేయటం అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. అంతేగాని మెడిసిన్స్ వల్ల వేడి అవుతుంది అనేది ఉండదు. ఆయుర్వేద మెడిసిన్స్లో వేడి అవటం అనేది చాలా తక్కువ. అసలు అటువంటిది అది మెడిసిన్ యొక్క అబ్జార్ప్షన్లో కొన్ని అబ్జార్ప్షన్లో ఆ యొక్క నీటి శాతం తక్కువ ఉండటం వల్ల అలా జరుగుతుంది తప్ప స్వతహాగా ఈ మందులు ఏదో వేడి చేస్తాయి అని కానీ ఇటువంటి ఏమీ లేదు. ఓకే డాక్టర్, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది కూడా లాంగ్ టైం కన్జ్యూమింగ్ అనేది అంటూ ఉంటారు. సో ఎక్కువ కాలం యూజ్ చేయాలి అని అందుకే ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో దీని మీద మీ సమాధానం? దీనికి సమాధానం ఏమిటంటే, ఏ మందులైనా కానీ ఒక మనిషి యొక్క శరీరం మీద పనిచేయడానికి దానికి ఒక బయో అవైలబిలిటీ అని ఉంటుంది. అంటే ఆ యొక్క ఔషధం మనం తీసుకున్నప్పటి నుంచి అది శరీరంలో జీర్ణమయ్యి ఆ యొక్క మెడిసిన్ యొక్క ప్రభావం మన శరీరంలో కొంతకాలం ఉంటుందన్నమాట. ఉండి ఆ యొక్క వ్యాధిని తగ్గించి మళ్ళీ ఆ మెడిసిన్ యొక్క ప్రభావం కానీ, ఆ మెడిసిన్ యొక్క అవశేషం కానీ బయటికి వెళ్ళిపోతుంటుంది. ఇది సాధారణ మెడిసిన్ దాంట్లో ఉండేటువంటి ప్రక్రియ. అయితే ఈ ఆయుర్వేద మందులు అనేటువంటివి ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి అగ్ని అంటారు, ఫైర్, డైజెస్టివ్ ఫైర్, దాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తాయి అన్నమాట. అంటే మనం ఒక ఔషధాన్ని కనుక తీసుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ జఠరాగ్ని అంటారు. అంటే డైజెస్టివ్ ఫైర్, ఆ డైజెస్టివ్లో ఈ యొక్క అసిమిలేషన్ అయ్యి తర్వాత ఆ యొక్క మెడిసిన్ సర్క్యులేట్ అయ్యి ఎక్కడెక్కడ ఏ దాని మీద ఇది పనిచేయాలో అది పనిచేసి వస్తుంది. సో అందువల్ల జరిగే ప్రక్రియలో భాగంలో ఇదే కాబట్టే తప్ప స్వతహాగా ఆయుర్వేద మందులు అన్నీ లేట్గా పనిచేస్తాయి అని ఇదేమీ లేదు. అయితే ఒక వ్యాధి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి మనం దాన్ని గుర్తించి దానికి సరైనటువంటి ఔషధ చికిత్సలు అంటే మందులు వాడటం అది కనుక చేస్తే తప్పకుండా చాలా త్వరగానే ఆయుర్వేదంలో వ్యాధులు తగ్గేవి. రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది అలాగే ఆయుర్వేదంలో ముఖ్యంగా ఏదైతే వ్యాధి ఉంటుందో ఆ వ్యాధి కారకమైనటువంటి తత్వాన్ని, రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ని కూడా తొలగిస్తుంది అనమాట. డాక్టర్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా కిడ్నీ పాడవుతుంది, లివర్ పాడవుతుంది, బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం డాక్టర్? ఇది చాలా వరకు నిజం కాదు. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి ఏంటంటే అసలు జనరల్గా మెడిసిన్ అనేది ఏదైతే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అంటారు, కానీ
ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏంటంటే చాలా మటుకు మనం తయారు చేసే మందులు, మనం వాడే మందులన్నీ కూడా ఒక ఫుడ్ సప్లిమెంట్స్, అంటే ఆహార పదార్థాల్లో మనం వాడేటువంటి ద్రవ్యాలు, వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా తయారు చేసిన మందులే ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మన వంటింట్లో ఉండేటువంటి దినుసులు చాలా వరకు ఉంటాయి. ఏంటి, ఆమ్లా, ఉసిరికాయ అంటే, దాల్చిన చెక్క అంటే, ఆవాలు, మెంతులు, మిరియాలు, అల్లం, ఇటువంటి సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు, అలాగే ఆహారంలో ఉపయోగించేటువంటి కొన్ని మూలికలు, అశ్వగంధ, శతావరి, ఇలాంటివి ఏంటంటే మనం మామూలుగా కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ ప్యూర్లీ హెర్బల్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నమాట. సో వీటి వల్ల కిడ్నీస్కి ఎఫెక్ట్ అనేది ఏమీ జరగదు. అదే ఇందాక చెప్పుకున్నట్టుగా బయో అవైలబిలిటీ ఆఫ్ ది మెడిసిన్, అంటే ఒక మూలిక, ఒక మెడిసిన్ మనం తీసుకుంటే అది శరీరంలో ఉండి దాన్ని డైజెషన్ అయ్యి ఆ యొక్క ఎఫెక్ట్, ఆ డిసీజ్ మీద ఎఫెక్ట్ చేసి మళ్ళీ అది వెళ్ళిపోతుంది బయటికి. ఇకపోతే కొన్ని రసౌషధాలు అంటారు. అదేంటంటే 0.5% వరకు రసౌషధాలు, అంటే ఖనిజ లవణాలతో చేసేటువంటి మందులు. జనరల్గా ఆయుర్వేద వైద్యంలో ప్రసిద్ధమైనటువంటి కంపెనీలు ఈ యొక్క మినరల్స్ అంటారు వాటిని మనం మామూలుగా. వాటితో చేసే మందులు చాలా రకంగా ప్యూరిఫికేషను, అలాగే అసిమిలేషన్, అంటే ఆ యొక్క ఔషధం, ఆ యొక్క నేచర్, ప్రకృతిలో లభించినటువంటి ఆ యొక్క ఖనిజ ద్రవ్యాన్ని మన శరీరంలో ఔషధంగా ఉపయోగపడి మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి ద్రవ్యాలు ఉంటాయి. ఆ ప్రిపరేషన్లో సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా, లేదా సుదీర్ఘకాలంగా వైద్యుడి పర్యవేక్షణ లేకుండా ఆ మందులు ఇష్టం వచ్చిన వాడినా కానీ 5% వరకు మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఎనీహౌ ఈ ఆయుర్వేద మందులు ఎక్కువ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి, కిడ్నీస్ మీద ప్రాబ్లం వస్తుంది అనేటువంటిది చాలా అపోహ, పూర్తి అపోహ నచ్చింది. ఎందుకంటే ఆ మందులు వాడి దాంతోపాటు సరి అయినటువంటి ఆహారము, అలాగే లిక్విడ్స్ ఇవి తీసుకుంటుంటే ఆ యొక్క మెడిసిన్స్ వాటి ప్రక్రియ జరిగిన తర్వాత అవి బయటికి వెళ్ళిపోతాయి. డాక్టర్, మా ఆడియన్స్కున్న అపోహలు, నిజాలు క్లియర్గా వివరించినందుకు థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.